హాయ్ అండి. ఈ దొంగ ఎక్కడికెళ్ళింది ఇంతకాలం? సరిగా వీడియోలు చేయటం లేదు, ఏమీ కూడాను సరిగా కనిపించటం లేదు తన ఛానల్లో అనుకుంటున్నారేమో. సారీ అండి, వెరీ 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 సారీ. 16 17 రోజులు అనుకోండి, 3 వీక్స్ మళ్ళీ మాట్లాడితే. చాలా బిజీగా ఉన్నాను. లండన్ నుంచి ఒక బ్యాచ్ వచ్చింది నా దగ్గరికి. మా నీస్ ఫ్యామిలీ, మా అన్నయ్య, మా స్వయాన అన్నయ్య కూతురు లండను. తనతో నాకు చాలా బాండింగ్ బాగా ఎక్కువగా ఉంటుంది. సరే, తను ఒక కొంచెం ఫ్యూ డేస్ ఉండేసి వెళ్ళిపోయింది తన ఫ్యామిలీతో వచ్చి. అదే టైంలో అంతకుముందే వచ్చారు నా డాటరు, నా నా గ్రాండ్ డాటరు ఆస్ట్రేలియా నుంచి వచ్చారన్నమాట. వాళ్ళు 2 వీక్స్ కోసం వచ్చారు, నిన్ననే వెళ్ళారు. ఏంటంటే పిల్లలు రావటం అనేది ఎంత ఆనందంగా ఉంటుందో, వాళ్ళు తిరిగి వెళ్తుంటే చాలా దుఃఖంగా, చాలా బాధగా ఉంటుంది. కానివ్వండి, సరే, మీకు ఒక మంచి విషయాలు చూపిస్తాను. అవి మాట్లాడుకున్న తర్వాత మనం ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అవి చూసిన తర్వాత మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం, సరేనా? ఇగో ఇవన్నీ కూడానండి, ఈ చాక్లెట్లన్నీ తీసుకొచ్చారు. ఇంకా ఇట్లాంటివి ఒక 5-6 ప్యాకెట్లు ఉంటాయి చాక్లెట్లు, సరేనా? ఇవన్నీ తీసుకొచ్చారు. నాకు ఫారిన్కి వెళ్ళేటప్పుడు ఆ చాక్లెట్లు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టమో నేను చెప్పలేను. బాగా తింటాను. దో ఐఎమ్ డయాబెటిక్ అయినా కానీ నాకు తెస్తూనే ఉంటారు, నేను తింటూనే ఉంటాను. ఎందుకంటే నా మీద నాకు చాలా నియంత్రణ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎంత గొప్పగా ఉంటాయంటే, నేను స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు కూడా ఇట్లాగే సూట్ కేసు నిండా చాక్లెట్లే తెచ్చుకున్నాను అన్నమాట 3 ఇయర్స్ బ్యాక్. అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా విడిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, స్విట్జర్లాండ్ అనేది వాచీలకి ఈ చాక్లెట్లకి చాలా ప్రసిద్ధి అనమాట. అయితే ఇవి రెండు కూడాను. అయితే ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ నాకు చాక్లెట్లు ఇంకా అక్కడ దొరికే కొన్ని ఒక స్పెషల్ ఐటమ్స్ తీసుకొస్తూ ఉంటారనమాట. సో ఇవి తీసుకొచ్చేసారు. ఇంకా వీటితో పాటు చాలా తెచ్చారు కానివ్వండి. ఓన్లీ చాక్లెట్స్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ అనమాట. అంటే మీరు నా దగ్గర లేరులే కానీ చెప్తున్నాను అనమాట. సో అదండి సంగతి. చాలా చాలా ఎంజాయ్ చేసాం, చాలా చాలా. ఇంకోటి ఏంటంటే, పిల్లలు మన దగ్గరికి వస్తారు. వాళ్ళకి ఏం కోరుకుంటుంది, మ్యాక్సిమం ఒక మదర్ ఏం కోరుకుంటుందంటే, వాళ్ళకి చిన్నప్పుడు వాళ్ళు ఏం ఇష్టపడేవాళ్ళు, ఏం తినేవాళ్ళు, మళ్ళీ తినిపించాలి, వండించాలి అని. నాకు చక్కటి స్టాఫ్ ఉన్నారండి, 3 ఉన్నారు చక్కగా. వాళ్ళు వంటింట్లో ఒకళ్ళు, మామూలు హౌస్ మేనేజ్మెంట్కి ఒకళ్ళు, ఇంకా బయట పనులు, ఈ గార్డెన్కి అటువైపు మొత్తం ఈ బంగ్లాలో మొత్తం కంప్లీట్గా ఎంతమంది అయితే పనులు చేయాలో వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఏంటంటే, నాకు నా చేత్తో వండి పెట్టడం, ఏదో వంకాయ పచ్చడి, పెరుగు పచ్చళ్ళు, కంది పచ్చడి, మినప్పచ్చడి, ఈ కంది పొడులు అన్నీ కూడాను, ఈ కొబ్బరి పొడి, పల్లి పొడి, ఇట్లాంటివన్నీ చేసి వాళ్ళకి తినిపించడం. మళ్ళీ ఊరగాయలు, చింతకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, వంకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా బాగా చేస్తాను నేను. యాక్చువల్గా చెప్పాలంటే ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దోస్ థింగ్స్ అనమాట. నేను ఇంకా దోశల పచ్చడి, పల్లి పచ్చడి, ఇడ్లీలు, సాంబారు, అఫ్కోర్స్ నా వంటల్లో కాస్త చెన్నై టింజి కూడా ఉంటుందండి. అయితే ఇవన్నీ కూడాను వాళ్ళకి చేసి పెట్టడంలో నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, నాకు చాలా తృప్తినిచ్చింది. ఇన్ని రోజులు నా కూతురు ఎప్పుడు కూడా నాతో లేదనమాట. ఎందుకంటే తను మంచి జాబ్, అక్కడ బ్యాంకులో జాబ్ చేసుకోవటం, చాలా హెడ్ ఆఫ్ ది బ్యాంక్ అనమాట. అందుకని ఏంటంటే, నా దగ్గరికి ఎక్కువ రోజులు తనకి రావడానికి అవకాశం ఉండేది కాదు. అయితే ఒకటే నాకు అనిపిస్తుంది, నేను ఎప్పుడు ఒకటే నమ్ముతానండి, పిల్లల స్వతంత్రాన్ని ఎప్పుడు కూడాను మనం పాడు చేయకూడదు. వాళ్ళు తీసుకునే మంచి డెసిషన్స్, ఒకవేళ వాళ్ళు పెళ్ళిళ్ళల్లో డెసిషన్ తీసుకున్నా, వెదర్ ద బాయ్ ఈజ్ ఓకే ఫైనాన్షియల్లీ ఆర్ నాట్, వెదర్ ద బాయ్ ఈజ్ కల్చరల్లీ ఓకే ఆర్ నాట్, అది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది అనమాట. అతని భాష, అతని వ్యవహారం, అతని బిహేవియర్ అదొకటి, వెదర్ హీ ఈజ్ గుడ్ ఎట్ ఫైనాన్సెస్ అని చూసుకుంటే చాలన్నమాట. అయితే మా అమ్మాయి అట్లాగే నాన్ బ్రాహ్మిన్ చేసుకుందండి. రెడ్డీసు, తెలంగాణ రెడ్డిస్ వాళ్ళకి మన ఆంధ్ర రెడ్డిస్తో ఏం సంబంధం లేదు. చక్కగా చేసుకుంది. ఓకే, వాళ్ళు వెల్ సెటిల్డ్ ఇన్ ఆస్ట్రేలియా. ఇంకోటి ఏంటంటేనండి, పిల్లలు ఎప్పుడైతే మనని వదిలి వెళ్తారో మనం ఆనందంగా ఉండాలి. ఏడుపులు పెడవబ్బలు చేసుకుంటే నాకు ఇష్టం లేదనమాట. ఎందుకు అంటే, పిల్లలు మనలో నుంచి వచ్చారు. నేను ఆడదానిగా చెప్తున్నాను, ఒక మాతృమూర్తిగా మనం ఇచ్చాము జన్మ. కానీ ఏంటంటే, వాళ్ళ జీవితం మనది కాదంట. అదొక్కటే నాకు ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇస్తుంది. అందుకే ఏడుపు రానివ్వదనమాట నాకు ఎప్పుడు కూడా. నా పిల్లలుకి నేను దూరం అవుతుంటే, ఎస్ దే ఆర్ హ్యాపీ అండ్ దే ఆర్ సేఫ్ సమ్వేర్ ఎల్స్.
అదొక్కటే నేను ఆలోచించుకుంటాను అనమాట. అది ఒక్కటే ఆలోచించుకున్నప్పుడు మాత్రం చాలా ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఈసారి ఏంటంటే నేను మా అమ్మాయి ఫోటో, మా మనవరాలు ముఖ్యంగా నాలాగే ఉంటుంది. దానికి వాళ్ళ అమ్మ పోలికలు వచ్చినాయా ఎట్లాగూ బహుశా మా అమ్మాయి కూడాను నాలాగే ఉంటుంది. మీరు నాకు చెప్పండి, కామెంట్స్లో చెప్పండి ఎవరిలాగా ఉన్నారు. మా అమ్మాయి నాలాగా ఉందా, మా మనోరాలు నాలాగా ఉందని. కానీ దాని జుట్టు అంటే చాలా ఒత్తు జుట్టు. ఇప్పుడంటే నాకు జుట్టు ఊడిపోతున్నది కానివ్వండి, ఎంత ఒత్తు జుట్టు అంటే జడ వేస్తే ఇంత పెద్ద జడ అయ్యేదనమాట. మా అమ్మ కూడాను చాలా కష్టపడేది పాపం నా జడ వేయటానికి చిన్నప్పుడు. అయితే మా మనవరాలకి అట్లాగే మా అమ్మాయి కూడా అట్లాగే కష్టపడుతుంది. ఐఎమ్ సో హ్యాపీ ఇన్ దిస్ రిగార్డ్ అనమాట. అయితే అండి, నాకు ఎంత చాలా మంచి అవకాశాన్ని ఇచ్చారో వాళ్ళిద్దరికీ కూడాను, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రోజులు ఉన్నారు కాబట్టి. మా మేనమ్మ కోడలు అర్చన, దాని పేరు అర్చన, ఆద్య, వాళ్ళిద్దరు, అర్చన కూతురు ఆద్య, వాళ్ళిద్దరూ వచ్చారు. సరే, వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక్కళ్ళే బ్యాచ్ వస్తే అని బాధపడేదాన్ని. కానీ ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా మా మనవరాలు, నా కూతురు ఉన్నారు కాబట్టి కొంచెం. కానీ ఇప్పుడైతే వాళ్ళకి అకామిడేట్ చేసిన ఆ రూమ్స్ అంటే 4 bedrooms హౌస్ అనమాట, పైన కింద అంతా చాలా ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది. ఇల్లు గొప్పగా చెప్పుకోవటం కాదు. ఇది నలుగురు, ఒక ముగ్గురు వచ్చినా కానీ, 3 కుటుంబాలు 3 ప్లేసుల నుంచి వచ్చినా కానీ అన్నట్టుగా ప్లానింగ్గా ఉంటుందన్నమాట ఇల్లు. అయితే ఏదైతే అకామిడేట్ చేశానో వాళ్ళకి, ముఖ్యంగా నా బెడ్రూమ్ పక్కన వాళ్ళ బెడ్రూమ్ అనమాట. అయితే ఆ బెడ్రూమ్ వాళ్ళు స్టే చేసిన ఆ రూమ్ చూస్తుంటే చాలా మనసు అంతా, ఎందుకంటే ఆ పర్ఫ్యూమ్ అది ఇది అన్నట్టు నాకు బోల్డ్ పర్ఫ్యూమ్లు, నాకు చాలా పర్ఫ్యూమ్లు అంటే చాలా ఇష్టం అండి. అవి కూడా తీసుకొచ్చి పెట్టింది, చాలా మా మేనగోడలు తీసుకొచ్చి పెట్టింది. అది నిండా చాక్లెట్లు, పర్ఫ్యూమ్స్, అవేవో వైన్ బాటిల్స్, అవన్నీ కూడాను. ఎందుకంటే అవి వైన్ చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. ఏదేదో తాగుబోతు వ్యవహారాలు అని అనుకోకండి. అదేంటంటే అక్కడ తీసుకునేది కొంచెం ఇంత తీసుకోవటం అనేది వాళ్ళు చాలా గొప్పగా ఉంటుందన్నమాట. మళ్ళీ మీరు పిచ్చి కామెంట్స్ చేస్తే నేనేం చెప్పలేను. కానీ ఫ్రాంక్లీ ఐఎమ్ స్పీకింగ్, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితేనండి, ఈ ఫారిన్ వెళ్తే కనుక నేను ఈ చాక్లెట్లు వీటిల్లో ఎండలు చేయటానికే ఎక్కువగా నేను ఇష్టపడుతూ ఉంటాను అనమాట. అయితే చక్కగా అసలు వాళ్ళ ఆ రూమ్ ఏదైతే ఖాళీ చేసి వాళ్ళు ఖాళీ అయిపోయిందో, ఆ రూమ్లోకి వెళ్తే వాళ్ళ పర్ఫ్యూము, వాళ్ళ వ్యవహారాలన్నీ కూడాను ఆ రూమ్ అంతా నిండిపోయిందనమాట. అది చూస్తుంటే ఆనందంగా ఉంది. ఓకే, ఇప్పటికీ నా రూమ్కి చక్కటి, నా ఇంటికి ఒక రకమైన ఒక అర్థం కల్పించింది నా కూతురు, నా మనవరాలు వచ్చి అని బాధగా ఉంది. ఇప్పుడు నేను ఏదైతే ఈ స్టూడియో రూమ్ చేసి ఉన్నదో, ఇది మీ నీస్కి నా నీస్ కూతురికి వాళ్ళకి అకామిడేట్ చేశాను అనమాట. ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఏంటంటే వెస్ట్రన్ టైప్గా ఉంటాయి అనమాట. మా ఇంట్లో ఉన్న రూమ్లన్నీ కూడా అవే పద్ధతిలో ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ రూమ్లోకి రావడానికి బాధపడ్డా కొంచెం. తర్వాత సరే సర్దుకున్న తర్వాత ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళు వెళ్ళారు. కొంచెం బాధగా ఉంది. నిన్న ఇంకా ఆస్ట్రేలియా వాళ్ళు చేరుకోలేదు. ఇంకా లేవ్ ఓవర్ ఎక్కడో ఉన్నది. వాళ్ళు ఇంకో చోట ఎక్కడో ఆగి వెళ్తారనమాట. బై టుమారో మార్నింగ్ దే విల్ బి దేర్. అయితేనండి, చాలా వాళ్ళతో తిరిగి, వాళ్ళతో నాకు యాక్చువల్గా చెప్పాలంటే నేను షాపింగ్ చేసుకోవటం అంటూ ఉంటే అన్నీ చాలా బాగా చేసుకుంటానండి. 15 నిమిషాల కంటే షాపింగ్లో ఉండను అనమాట. నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది. కానీ ఏంటంటే వాళ్ళకి అవి ఇవి తీసుకోవాలనే ఇదిలో అన్నీ కూడా చక్కగా షాపింగ్ చేసుకుని ఊరంతా తిరిగాం, చాలా బాగా తిరిగాం. అన్నీ చక్కటి జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళిపోయింది. అందుకని ఏంటంటే నిన్న చేయలేకపోయాను. బికాజ్ ఐ వాజ్ వెరీ మచ్, నాకు ఈ మేడం మీద ఉంటుంది ఆ స్టూడియో రూము. ఇది నేను రావాలన్నా కూడా నాకు మనసు ఒప్పలేదు. నా మనసు అంతా కూడా అంటే ఐ వాజ్ నాట్ క్రయింగ్ ఫర్ దెమ్. కానీ ఏంటంటే మనసు ఎందుకో ఒక రకమైన మౌనంగా ఉండిపోయిందనమాట. సో అదండి సంగతి. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని చక్కగా చూసుకోండి. వాళ్ళు వెళ్తుంటే ఏడుపులు పెడబొబ్బలు పెట్టుకోండి. దే ఆర్ హ్యాపీ వితౌట్ మీ. దే ఆర్ నాట్ మై లైఫ్. దేర్ లైఫ్ ఈజ్ నాట్ మై లైఫ్, నాట్ మైన్ అనుకోండి. వాళ్ళు ఏదైతే జీవితాన్ని గడుపుతున్నారో అది నాది కాదు, వాళ్ళ ఇష్టం ప్రకారం ఉండాలనేది కొంచెం ఒక పెద్ద మనసుతో కనుక మనం ఆలోచించుకుంటే కనుక మనకి ఏడుపులు ఇవన్నీ ప్రాక్టికల్గా ఉండాలంట నేను. కాబట్టి అదండి సంగతి. ఇవాళ నుంచి మంచిగా మామూలుగా చేసేస్తాను. మంచి కరెంట్ అఫైర్స్, ఈ సినీ పొలిటికల్ అఫైర్స్ ఏముంటున్నాయో మొత్తం ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను ఇవాళ. సో అదండి సంగతి.
అందుకని రాలేకపోయాను నేను. ఒక సోదరుడు మీరు వీడియోలు ఎక్కువ చేయండి, వీడియోలు ఎక్కువ చేయండి, నేను చేస్తానైనా ఒక 2 రోజులు ఆగమన్నాను. అందుకే చెప్తున్నాను ఈ విషయం. సో పెద్ద మనసుతో అర్థం చేసుకుని నన్ను అందరూ ప్రేమించే నా పిల్లల లాంటి వాళ్ళు మీరందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండి. బై. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి. లవ్ యూ ఆల్. బాయ్.